హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎంతమంది ఉన్నారు అనేది అసెస్మెంట్ చేసుకోవడానికి, అలాగే మీ యొక్క హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది అసెస్ చేయడానికి, అండ్ ఫీల్డ్ లెవెల్లో ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్స్ కానీ తర్వాత సూపర్వైజర్స్ కానీ ఫాలో అప్ ఎలా జరుగుతుంది ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఈ లెవెల్లో మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈరోజు మేము వాటన్నిటిని నివృత్తి చేసుకొని మీకు దానికి సంబంధించిన సందేహాలు, ఎందుకంటే బయట మీరు చూపించుకుంటా ఉన్నారు, తర్వాత రకరకాల డాక్టర్స్ మీట్ అవుతున్నారు, బట్ అన్నీ అక్కడ మీరు సందేహాలు తీర్చుకోలేదు, ఎందుకంటే అంత టైం ఉండదు. ఇక్కడైతే మేము క్లియర్గా మీకు అన్ని సందేహాలు తీర్చి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని పూర్ణంగా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మీరు అందరూ కరెక్ట్గా ఉపయోగించుకొని, అలాగే మనం ఈరోజు ఫుడ్ కూడా ఎవ్రీ మంత్ మనం గత 4 years నుంచి ఫుడ్ కూడా పెట్టడం జరుగుతుంది. వచ్చిన ప్రెగ్నెంట్ లేడీస్ అందరికి కూడా మనం పౌష్టికాహారం పెట్టడం జరుగుతుంది. సో మీరు ఈ పౌష్టికాహారం తీసుకొని ఇలాగే ఇంటి వద్ద కూడా మంచి పౌష్టికాహారం తీసుకొని, ఎందుకంటే ఎక్కువ శాతం మన భారతదేశ మహిళల్లో ఎనీమియా అనేది ఎక్కువగా మనకి ఉండటం జరుగుతుంది. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని పౌష్టికాహారం తీసుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో మనం అంగన్వాడీ సెంటర్స్లో కూడా మీకు స్పెషల్గా మెనూ కేటాయించి స్పెషల్గా మీకు ఒక ఆహారం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అశ్రద్ధ చేయకోకుండా మీరు, ఎందుకంటే ఎదిగే ఒక బేబీస్కి ఆహారమే మెయిన్ సోర్స్ కాబట్టి అప్పుడు మీరు స్టార్టింగ్లో మంచి ఆహారం కనుక తీసుకుంటే ఆ ఎదిగే పిల్లలు కూడా మంచి ఇమ్యూనిటీతో వస్తారు, వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మనకి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఫుడ్ని అశ్రద్ధ చేయమాకండి, హెల్తీ ఫుడ్ తినండి, ఆకుకూరలు తర్వాత కోడిగుడ్లు, వెజిటేబుల్స్, అన్ని రకాల వెజిటేబుల్స్ ఆకలైనా అవ్వకపోయినా